కేంద్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేగింది. గత కొంతకాలంగా మిత్రపక్షంగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ మరియు భారతీయ జనతా పార్టీల మధ్య విభేదాలు పొడసూపినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య నెలకొన్న తాజా పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీ వేదికగా జరిగిన ఒక కీలక సమావేశంలో అమిత్ షా అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఒక ఎంపీ వ్యవహారంపై కేంద్రం తీవ్రంగా స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా అయింది. సమాచారం ప్రకారం సదరు ఎంపీపై వచ్చిన ఆరోపణలు కేంద్ర పెద్దలకు ఆగ్రహం తెప్పించాయి. క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడిన అమిత్ షా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలిసింది. వెంటనే ఎంపీని సస్పెండ్ చేయాలని ఆయన నేరుగా చంద్రబాబుకి స్పష్టంగా చెప్పినట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రవర్తించే వారు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని అమిత్ షా ఘాటుగా హెచ్చరించినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఊహించని చంద్రబాబుకు ఇది ఒక రకమైన రాజకీయ పరీక్షగా మారింది. ఒకవైపు సొంత పార్టీ ఎంపీని రక్షించుకోవాలా లేదా మిత్రపక్షమైన బీజేపీ మాట వినాలా అన్న ధర్మ సంకటంలో ఆయన పడ్డట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు లేని విధంగా అమిత్ షా ఇంతటి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. సదరు ఎంపీపై ఉన్న ఆరోపణలు కేవలం వ్యక్తిగతమైనవి కావని అవి వ్యవస్థలకే ముప్పు తెచ్చే విధంగా ఉన్నాయని కేంద్రం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే చంద్రబాబుపై అమిత్ షా ఫైర్ అయ్యారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని విపక్షాలు కూడా ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రమే తప్పు పడుతుంది అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వారు వివరిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలోనే ఇలాంటి వార్తలు రావడం గమనార్హం. గతంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్న అనుభవం ఉన్న చంద్రబాబు ఈసారి ఎట్లాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. అమిత్ షా సూచన మేరకు ఎంపీపై చర్యలు తీసుకుంటే పార్టీలో అసమ్మతి పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రెండింటి మధ్య సమన్వయం సాధించడం చంద్రబాబుకు ఇప్పుడు కత్తి మీద సాములా మారింది. ఈ యుద్ధం సద్దుమణగాలంటే చంద్రబాబు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రం సీరియస్గా ఉన్నప్పుడు ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోవడం తప్పదు. రాబోయే రోజుల్లో ఈ సస్పెన్షన్ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. అమిత్ షా కోపానికి కారణమైన ఆ ఎంపీ ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఒక కొత్త పరిణామం పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. రాబోయే గంటల్లో దీనిపై పూర్తి వివరణ తెలిసే అవసరం ఉంది. అప్పటి వరకు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠత కొనసాగుతూనే ఉంటుంది.